అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏం నడుస్తుంది? గత కొద్ది రోజుల నుంచి ఏం నడుస్తుంది అనేసి అడుగుతున్నాను. అంతా కూడా అబద్ధపు ప్రచారం. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులే నా మీద పగబెట్టుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు. నేను అమాయకుడిని, నాకేమీ తెలియదు. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ ఆడియో కూడా నాది కాదు, ఎవరో మాట్లాడినటువంటి ఆడియోని నా పేరు చెప్పుకొని బాగా వైరల్ చేస్తున్నారు, నా ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకు రిలీజ్ చేశాడంటే, ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆయన మాట్లాడినటువంటి బూతులతో రెచ్చిపోయినటువంటి ఆడియో ఏదైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందో, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా తిప్పుతున్నారు ఆ వీడియోని, ఆడియోని బాగానే తిప్పుతున్నారు. ఎప్పుడైతే బాగా వైరల్ అయిందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. నా మీద అనంతపురం అర్బన్లోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా పగబెట్టి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడాడు. ఆడియో కరెక్టా అంట, కానీ మాట్లాడుతుంటే వ్యక్తి ఎమ్మెల్యే కదంట, వేరే వాళ్ళంట. మంచిది, చాలా గొప్ప మాట. అట్లీస్ట్ ఈ ఎమ్మెల్యే గారైనా ఆ ఆడియో ఏదైతే ఉందో అది ఏఐ ఆడియో అనేసి చెప్పకుండా మా పార్టీ వాళ్ళు ఎవరో మాట్లాడారో దాన్ని నాకు ఆపాదించారని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ వార్ 2 అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఆడకూడదు, ఏ థియేటర్లోనైనా సరే రిలీజ్ చేశారంటే మీ తాట తీచేస్తాను అని చెప్పేసి ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదైతే ఆయన బాగా తిట్టాడో దానికి సంబంధించి బాగా వైరల్ అయ్యేలోపు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఈరోజు పొద్దున్నే ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కూర్చొని ధర్నా కూడా చేస్తున్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు మీరందరూ కూడా ఒకసారి వినండి, ఆయన ఏమన్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడాలా. గతంలో భువనేశ్వర్ గారిని ఎవరో ఏమీ అనకపోయినా అన్నట్టు సృష్టించుకొని వీళ్ళు ఏ విధంగా అయితే సానుభూతి పొందారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని మీ పార్టీ ఎమ్మెల్యేనే అమ్మ నా బూతులు తిట్టాడు. మరి దీని మీద ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే స్పందిస్తారా? చూడాలి. మన దేశం అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించరు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే తెలుగుదేశం పార్టీలో కొంతమందికి ఇక్కడ దాకా ఉంటుంది, పీగల దాకా ఉంటుంది, వాళ్ళు ఎవరు కూడా స్పందించరు. అయితే దగ్గుబాటి ప్రసాద్ గారి గురించి ఇప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా, నా తప్పేం లేదు, అసలు నాకు సంబంధించినే కాదు, దాన్ని సమీక్ష అంటే అని చెప్పేసి రిలీజ్ చేశారు కదా.
దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రభాకర్ చౌదరి, వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా దగ్గుబాటి ప్రసాద్ గారు, వెంకటేశ్వర ప్రసాద్ గారు, అది మీది కాదా? మీరు ఎవరెవరితో మాట్లాడారో, ఏ థియేటర్లో ఆ సినిమాని ఆడించకుండా ఆపారో మొత్తం డీటెయిల్స్ తీయమంటారా, చెప్పమంటావా అని చెప్పేసి ఆయన ఫైర్ అయ్యాడు. మొత్తం ఎవిడెన్స్ అంతా ఆయన దగ్గర ఉన్నాయంట. ఈయన ఎవరితో మాట్లాడాడో, ఎవరిని బెదిరించాడో, ఎవరెవరితో ఎలా మాట్లాడాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని ఏ విధంగా ఆపేశాడో, ఆపించాడో మొత్తం ఎవిడెన్స్ అంతా ఉన్నాయంట ఆయన దగ్గర. ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయకండి దగ్గుబాటి గారు అని చెప్పేసి ఆయన ఫుల్ ఫైర్ అవుతున్నాడు. వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆయన ఎక్స్ ఎమ్మెల్యే. యాక్చువల్గా 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈయనకి టికెట్ రావాల్సింది, ఈయన గారిని పక్కన పెట్టి ఆయన గారికి టికెట్ ఇచ్చారు. ఆయన దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మంట రగిలిపోతుంది. ఇది ఏ లెవెల్కి వెళ్తుంది అనేది చూడాలి మరి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు కాబట్టి ఈ రచ్చ ఏ లెవెల్కి వెళ్తుందో అనేది కూడా చూడాలి. ఎవరెవరికి ఫోన్ చేశావు, ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు, ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించావో చెప్పంటావా? నువ్వు ఆ నోరు అద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు. ఎందుకంటే నన్ను తడుపుకో